భక్తి మార్గం. భక్తి అనగా నీవు యజమాని అయ్యాక అయినా యజమాని పని ఏంటో తెలుసుకుని ఆ పనిని సమర్థవంతంగా చెయ్యటమే. ఇలా నీవు ఏ హోదాలో ఉన్నా సరే మనస్ఫూర్తిగా మరియు నమ్మకముగా పని చెయ్యమని అర్థం. పై విషయాన్నే బైబిల్లో ఇలా రాయబడినవి: యజమానులారా, మీకును యజమానుడు ఉన్నాడని తెలిసి న్యాయమైన సమానమైన దానినే జరిగించుడి. భళా నమ్మకమైన మంచి దాసుడా అని నీ యజమానిచే అనిపించుకునేలా మీరు చేసేది ఏదైనను మనస్ఫూర్తిగా చేయుడి. అపోస్తలుడైన పౌలు కొలోస్యులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము, 3వ అధ్యాయము 23వ వచనము మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము